పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరూ. రెండవ మాట, మన మధ్యలో ఉన్న ప్రేమ్ కుమార్ గారు మాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసినాడు. మరి సువార్థికుడు, కర్నూలు ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. మన మధ్యలోకి రావడం జరిగింది. రెండవ మాట ప్రేమ్ కుమార్ గారికి అప్పగిస్తుంది. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో నిలబెట్టినటువంటి తండ్రి అయిన దేవునికిని మరి పాస్టర్కిని నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మరి ఇంతవరకు ఓపికతో కూర్చున్న మీకును మరి మరలా ఇంకను మరి ఇంకా ఓపికతో కూర్చొని వింటున్న మీకు అందరికీ నిండైన వందన స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాటను మనం ధ్యానించుకుందాం. శిలలో పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ మాటను మరి ఎందు నిమిత్తం పలికి ఉన్నాడో ఆ మాటను ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన చదవండి అమ్మా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ప్రార్థించుకుందాం. పరలోకన్న మా గొప్ప తండ్రి, స్తోత్రం నైనా వందనములు మా రక్షక మా దేవ. ప్రభ, మరి నీ సన్నిధానంలో నన్ను నిలబెట్టి ప్రభ, నీ యొక్క బిడ్డలు ఏ విధమైనటువంటి ప్రభ మరి మీ యొక్క మాటలు వినిపించాలనుకుంటున్నావో వాటిని వివరించండి ప్రభా. నీ మాటలను వివరించే కృపను భాగ్యమును దయచేయమని నన్ను నీ బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఇక కొద్ది విన్నపంలో జరేడైనా చేస్తున్నామా పేరట అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని సంగమా, 43వ వచనం చూస్తే అందుకు ఆయన వానితో అంటున్నాడు. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, మరి వానితో అంటే ఎవరితో? ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. ఈ పరదేశంలో మరి ఊరికనే ఉంటాయి, మరి అవకాశం వస్తుందా? ఎందు నిమిత్తం బట్టి అతన్ని పరలోకంలో చేర్చుకున్నాడు, ఎవరిని చేర్చుకున్నాడు? మరి ఈ విషయాలు మనము ఈ సంభాషణ కంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారికి దొంగకిని మరి జరిగినటువంటి సంభాషణను కూడా మనం తెలుసుకుందాం. పైన చూస్తే 39వ వచనం చదువుకుందాం. 39వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చదవమ్మా. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. మనం చాలా ఒక దొంగ ఏమంటున్నాడు? 39వ వచనం చూస్తే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రాజువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని దూషిస్తున్నాడు. మరి ఒక్కడే దూషించాడా? మరి ఇద్దరు దొంగలు వేయబడ్డారు, కుడి వైపు ఒకరును ఎడమ వైపు ఒకరును. మరి ఈ దొంగలు ఇద్దరును దూషించారా లేక ఒక్కడే దూషించారా? ఒకసారి మరొక సువార్తను చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. ఆయనతో సిలువబడినట్టు బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ప్రియులారా, వీళ్ళు ఇద్దరు నిందించిన వారే యేసుక్రీస్తు ప్రభుల వారిని.
కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి మాట పలికారో, యేసుక్రీస్తు నుండి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పబడ్డాడో, ఆ మాట విన్న వెంటనే రెండవ దొంగలో మార్పు వచ్చింది ప్రియులారా. ఈనాడు కూడా మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మనకు ఇన్ని ప్రసంగాలు వింటున్నాము, ప్రతి వారం ప్రార్థనకు వస్తున్నాము, మన లోపల మార్పు వస్తుందా, లేక మొదటి దొంగ వాళ్ళే ఇంకనూ దేవుని నిందిస్తూ ఉన్నామా? 40 వచనంలో చూస్తే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, ఎవరిని గద్దించినాడు? మొదటి దొంగను గద్దించినాడు. వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ ఇతని దేవుడని గ్రహించాడు. రెండవ దొంగ అయినటువంటి ఇతను తన తోటి దొంగను గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, ఈయనలో ఎలాంటి నేరం లేదు, ఈయన దేవుడు నజరేయుడైనటువంటి యేసు, మరి ఈయనకు ఒక రాజ్యం అంటూ ఉంది అని గ్రహించి తెలుసుకొని, మరి నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా అని అంటున్నాడు. అలాగే 41వ వచనం చూస్తే, మనకి ఇదైతే న్యాయమే అంటున్నాడు. అవును, ఎందుకంటే వీళ్ళు నేరం చేయబడినటువంటి వారు దొంగలు, ఇరువురు ఎందరినో హంతకులుగా మార్చినటువంటి వారు, అనేకులను మరి వారు హతం చేసినటువంటి వారు, చేయని నేరములు మరి వారు చేసినటువంటి వారు. మరి ఇదైతే మాకు న్యాయమే అంటున్నారు. కానీ మరి ఈయన లోపల ఎటువంటి అన్యాయం లేదు, అన్యాయమైన తీర్పు, ఎలాంటి తప్పిదం లేదు. మరి ఇది ఈయనకు విధించుట, ఈ సిలువ వేయబడుట అన్యాయమే అని మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. ప్రియుల 41 వచనం మళ్ళీ ఒకసారి చదువుతున్నాం. మనకైతే ఇది న్యాయమే, మనం చేసినటువంటి వాటికి ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. మరి ఈయన చేయని నేరం మోసుకొని ఉన్నాడు. ఎందుకోసం అంటే ప్రియులారా, కేవలం ఇది నీ కోసం నా కోసం మాత్రమే, మానవాళి కోసం మాత్రమే. మరి ఇంతకుముందేమో బలులు అర్పించేవారు పాపాలు పోవాలని, కానీ వాటి నుండి మరి ఎలాంటి పాపాలు వెళ్ళిపోలేదు, ఇంకను పెరుగుతూనే వచ్చాయి. కానీ వాటన్నిటిని మరి సమాప్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మరి బలిగా అర్పించబడ్డాడు. ప్రియులారా, ఫస్ట్ ఏమో ఈయన దేవుడు అని తెలుసుకున్న తర్వాత దేవునికి భయపడ్డాడు. భయపడిన తర్వాత ఈయన ఒప్పుకుంటున్నాడు, ఇది నాకైతే న్యాయమే, నేను పాపం చేసిన వాడను, నేను అన్యాయం చేసిన వాడను, నేను దొంగతనం చేసిన వాడను, నేను నరహంతకుడను. కానీ ఈయన లోపల ఎలాంటి మరి పాపం లేదు, తప్పిదం లేదు. ఈయనకు ఇది అన్యాయమైన తీర్పు అని గ్రహించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి లోపల ఎలాంటి దోషం లేదు, ఎలాంటి కల్మషం లేదని గుర్తించగలిగాడు. మరి ఈరోజు మనం ఎందరం గుర్తిస్తున్నాం? ఇంకను సిలువ వేయుచున్నామా? ఇంకను మరి యేసు ప్రభు వారిని బాధ పెడుతున్నామా? ఇంకను మరి యేసుక్రీస్తుల వారిని మరి దూషిస్తూ జీవిస్తూ ఉన్నామా? చిన్న చిన్న సమస్యలకే మనము బాధపడుతూ ఉంటాం. దేవుడు నాకేం చేశాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దొంగలో ఉన్నటువంటి మార్పు నీకు నాకు మరి ఇంక కలగాలని మరి ఈ సన్నిధానంలో మరి చెప్తున్నాను. ప్రియులారా, ఎన్నిసార్లు నువ్వు గద్దించినాను మరి భయపడకుందువా? ఆలోచించాలి. 42వ వచనం చూద్దాం. ఆయనను చూసి యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. ఫస్ట్ ఏమో ఈయనకు భయపడ్డాడు. రెండవదేమో నీది నాకు న్యాయమే, నేను పాపిని అని ఒప్పుకున్నాడు ఆయన. మూడవదిగా ఈయన లోపల ఎలాంటి నేరం లేదని మరి తెలుసుకున్నాడు, ఆ సాక్ష్యం ఇస్తున్నాడు. నాలుగవదిగా ఈయన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, మరి యేసు నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమంటున్నాడు. ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, ఈయన సపరేట్ రాజ్యం, అది పరలోక రాజ్యం అని గుర్తించగలిగాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నాడు, యేసు మరి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమంటున్నాడు.
ఈ మాట పలికిన వెంటనే అందుకాయన అన్నమాట ఎందుకు వచ్చిందంటే దొంగ పలికినటువంటి ఈ యొక్క అమూల్యమైన మాటలు ప్రియులారా, దొంగ యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్న మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాడు. ప్రియులారా, మనం చిన్నప్పటి నుండి వింటున్నాం, ఎన్నో ఏళ్ళుగా మనం వింటున్నాం దేవుని మాటలు, ఎన్నో రోజులుగా మనం వింటున్నాం, ప్రతి వారం ఆరాధనకు వస్తున్నాం, ఆన్లైన్లో వింటున్నాం, మీటింగ్లలో వింటున్నాం. ఎన్నిసార్లు విన్నా కానీ, ఎన్నిసార్లు గద్దించినా కానీ మన హృదయాలు కరగట్లేదే. ఒక్క మాటకే మరి దొంగ మారిపోయాడు. మరి నువ్వెందుకు మారట్లేదు? నేనెందుకు మారట్లేదు? ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది ప్రియులారా. మారాలి. పౌలు నరహంతకుడు, ఎన్నో ఘోరాతి ఘోరమైనటువంటి క్రూరుడు ఆయన పౌలు. ఒకే ఒక్క మాటకు మరి దేవుడు మనసు మారి సౌలు నుండి పౌలుగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు దేవుడు మరి ఆయనకు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్నెందుకు నువ్వు శిక్షిస్తున్నావు అని ఒక్క మాటకు ప్రభు చెంతకి నడిపించబడ్డాడు. ఎన్ని ప్రసంగాలు విన్నాయండి పౌలు? ఈ దొంగ ఎన్ని ప్రసంగాలు విన్నాడు? మరి మీరెందుకు మరి మారట్లేదు? ప్రశ్నించుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. ఆలోచించండి. సమయం లేదు, ఆసన్నమైనది. ప్రతిరోజు మనం ప్రార్థించవలసిన సమయం ఏంటో తెలుసా? తండ్రి, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోను, నన్ను జ్ఞాపకం చేసుకోను. నేను ఎక్కడ నీ రాజ్యం నుండి నేను తప్పిపోదునో, భూమి మీద నేను ఉండిపోతానో, నరకానికి వెళ్ళిపోతానో అని ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉండాలి ప్రియులారా. ఎంతమంది ఇంతవరకు చేశారో తెలియదు, కానీ ఇక మీదట ప్రతిరోజు మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోను. మరి ఇప్పటి నుండైనా కానీ మన జీవితాలు మరి మార్చుకుందాం. అందరు తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, దేవుణ్ణి అడగండి. నైనా నిన్ను దూషించాం, నిన్ను హేళన చేశాం ప్రభు, నీకు సమయం ఇవ్వలేదు, ఎన్నో ప్రసంగాలు విన్నాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోవాలి ప్రియులారా. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఈ తరుణం మరలా రాదు. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. సిలువలో యేసయ్య ప్రక్కన ఉన్న దొంగ, తండ్రి, నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఈరోజు నీకు నాకు ఆయన రాజ్యములో అడుగు పెట్టడానికి అర్హతను ఎప్పుడో ఇచ్చాడు. అయితే